బుద్ధుడు చెప్పిన శాంతి, సహనం, అహింస ఎప్పటికీ ఆచరణీయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో నిర్మించిన మైత్రేయ బౌద్ధ విహార దేవాలయాన్ని శ్రీలంక ప్రధాన బౌద్ధ భిక్షువు బోధాగమ చందిమ మహానాయక్తో కలిసి మంత్రి ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో భాగంగా జాతీయ పతాకాన్ని, పంచశీల పథకాన్ని ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. బుద్ధ భగవాన్కి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్రంలో బౌద్ధ విస్తరణకు బుద్ధ సర్క్యూట్ ఏర్పాటు చేయడానికి సీఎం, డిప్యూటీ సీఎంతో చర్చించినట్లు మంత్రి దుర్గేష్ తెలిపారు. బుద్ధుని యొక్క ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో, బుద్ధుని యొక్క బోధనలు ఏవైతే ఉన్నాయో అవి అజరామరం. కేవలం ఏ ఒక్క కాలానికో, ఏ ఒక్క సమయానికో పరిమితమైనవి కాదు. ప్రమాణమి 2500 సంవత్సరాల క్రితం బుద్ధుని యొక్క జీవనయామం కొనసాగినటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి శాంతి, సహనం, అదేవిధంగా అహింస అనేటువంటి అంశాలు ఇవాటికి కూడా అద్భుతంగా ముందుకు వెళ్తా ఉన్నాయి. ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే తగ్గించగలం. ఇదే శాశ్వతమైనటువంటి ప్రేమ అనేటువంటి మాటని బుద్ధుడు చెప్పినటువంటిది. ఈ ప్రాంతంలోనే ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ఒక కట్టడాన్ని నిర్మించాలని, తద్వారా బుద్ధుని యొక్క ప్రవచనాలు కానీ, బుద్ధుని యొక్క బోధనలు కానీ విశ్వవిఖ్యాతం కావాలనేటువంటి ఆలోచనలు వారు చేసినటువంటి ప్రయత్నానికి ఖచ్చితంగా మనందరం కూడా వారికి ఘనమైనటువంటి అభినందనలు తెలియజేయాలి. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పర్యాటక శోభని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నాన్ని దృష్టిలో తెలియజేస్తూ